కిచెన్ కోడ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ నా పాల ఉప్మా వీడియోని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు, అంతేకాకుండా మీరు వేసిన చక్కటి ప్రశ్నలు, కమెంట్స్కి, లైక్స్కి, మరి సబ్స్క్రైబర్స్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక మంచి నార్త్ ఇండియన్ స్టైల్ పన్నీర్ దాబా మసాలా మీ ముందరికి తీసుకొస్తున్నాను. మరి రెసిపీ లోపలికి వెళ్దామా? నేను ఇక్కడ 450 గ్రాముల పన్నీర్ని తీసుకొని ఇలా ముక్కలు చేసుకొని ఒక మూకుడులోకి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకున్నాను. ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలో ఉండాలి, సరేనా? ఇప్పుడు అందులోకి ఒక చిటికెడు ఉప్పు, ఒక 1/4 టీ స్పూను జీలకర్ర పొడి, 1/4 టీ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని మెల్లగా ఫ్రై చేసుకోండి. మరీ గట్టిగా తిప్పుకోకూడదు, సరేనా? పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ మూకుడులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఇలాగ ముక్కలుగా వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసుకొని మనము బాగా ఫ్రై చేసుకుందాము. ఈ బంగాళదుంపలు కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట, సరేనా? చూసారా, ఇలాగా గోల్డెన్ కలర్కి వస్తుంది. దాన్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము, సరేనా? ఇప్పుడు మూకుడులోకి 2 బిర్యానీ ఆకులు, 7 యాలకులు, 7 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 1 ఇంచి, 6 వెల్లుల్లిపాయలు, 1 ఇంచి అల్లం వేసుకొని అందులోనే 2 ఉల్లిపాయలు ముక్కలుగా వేసుకొని అన్నీ బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగుతూనే అందులోకి 2 టేబుల్ స్పూన్ల క్యాష్యూస్, జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను ఒక 2.5 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని అది కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత మూసేసి బాగా మగ్గనివ్వండి. అన్నీ మెత్తగా ఉడుకుతూనే, చూసారా, ఇలా బాగా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చల్లారబెట్టుకొని దీన్ని మిక్సీలోకి వేసుకొని బాగా మెత్తగా పట్టేసుకుందాం, సరేనా? మెత్తగా రుబ్బేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా పేస్ట్ అవ్వాలన్నమాట బాగా. ఇప్పుడు మూకుడులోకి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట. బాగా వేసి దోరగా వేయించుకోండి. అందులోకి 1.5 టమాటో పండు బాగా సన్నగా ముక్కలు చేసుకొని అన్నీ వేసుకొని బాగా వాడ్చుకోండి. ఇప్పుడు 1 టీ స్పూను పసుపు పొడి, 1.5 టీ స్పూను జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా మొత్తం వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకునేటప్పుడు బాగా చూసి వేసుకోండి, సరేనా? ఇప్పుడు మనం రుబ్బి పట్టుకున్న మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఫ్లేమ్ ఎప్పుడు కొంచెం చిన్నదిలో పెట్టుకోండి, మసాలా వేస్తూనే మసాలా మాడకూడదు, సరేనా? ఇప్పుడు అందులోకి మనం మిక్సీ కొంచెం కడుక్కొని ఆ నీళ్ళు కూడా ఇందులో పోసేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మూత మూసేసుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. నేను ఇక్కడ మ్యాగీ కోకోనట్ మిల్క్ పౌడర్ వాడాను. 3 టేబుల్ స్పూన్ల మ్యాగీ కోకోనట్ మిల్క్ పౌడర్ వేసుకొని నీళ్లు పోసి బాగా ఇలాగ కొంచెం కలుపుకొని చిక్కగా, సరేనా? ముందులాగా మనము కొబ్బరి విరగ కొట్టుకోవడము, అందులో పాలు తీయడం ఏమీ లేదు కదా. ఇప్పుడు ఈ పాలని మనము ఈ మసాలాలో వేసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని బంగాళదుంప ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేయండి. ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేశారనుకోండి, ఇంకా అంటే మళ్ళీ వదలరనమాట. మీ పిల్లలు సరే అందరూ ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి చేత్తో నలుపుకొని వేసేసుకోండి. మళ్ళీ పక్కన మూకుడు పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో
నూనె కొంచెం కాకుతూనే అర టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి వెంటనే స్టవ్ ఆపేసుకొని ఈ నూనెని మన కర్రీలోకి మిక్స్ చేసేసుకుందాము. ఇది ఎందుకు చేస్తామంటే మీ కర్రీ మంచి రంగునిస్తుందన్నమాట, అందుకని ఇలా చేస్తారు హోటల్స్లో. చూసారా మీ కర్రీ ఎంత మంచి రంగు వచ్చిందో, అంతేకాదండి టేస్ట్ కూడా చక్కగా మీకు ఈ దాబాలో తిన్నట్టే ఉంటుందన్నమాట. ఇలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది చపాతీలకు కానీ పరోటాలకు కానీ గీ రైస్కి జీరా రైస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర తీసుకొని బాగా సన్నగా తరుక్కుందాము, సరేనా? ఇలాగ తరిగిన కొత్తిమీరని పైన గార్నిష్ చేసేసుకొని ఒక ఉడకనించి స్టవ్ ఆపేసారంటే మీ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. ఈ పన్నీర్ దాబా స్టైల్ మసాలా ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా అస్సలు జీవితంలో మర్చిపోరనమాట. దీన్ని ఒక్కసారి ట్రై చేసి కామెంట్స్ బాక్స్లో ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని పెట్టండి. మరి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.